ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. మరి వాక్య భాగం నుండి కొన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యము కీర్తనలో మరి 37వ కీర్తన 4వ వచనం చదువుకుందాము. కీర్తనలు 37వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలో తీర్చును. ప్రేమంటులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం ఏమనగా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే యెహోవాను బట్టి సంతోషపడము, ఆయన నీ హృదయ వాంఛల్లో తీర్చును అని మనం చూస్తున్నాం. మరి సంతోషపడమంటున్నాడు. ఈరోజు ఉదయకాలంలో దేవుడు నిన్ను సంతోషపరచాలని చెప్పి ఆయన మాటల ద్వారా, ఆయన వాక్యం ద్వారా నిన్ను సంతోషపరచాలని చెప్పి ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్యమైన వాక్యము, ఈ పరిశుద్ధమైన వాక్యము దేవుడు నీ మధ్యకి, నీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ ఉదయకాలంలో ప్రేమేంటోలారా, యెహోవాను బట్టి సంతోషపడము. ఈరోజు ఈ ఉదయకాలంలో నీవు నిద్ర లేచిన తర్వాత నువ్వు వెళ్తున్న జాబుల నిమిత్తం అయితేమి, ఇంకా వేరే కార్యాలు అయితేమి, ఏదైతేనేమి, వాటన్నిటిని బట్టి కూడా మరి మనం సంతోషపడాల్సినట్టు వారు ఉంటున్నాం. ఎందుకంటే యెహోవాను బట్టి సంతోషపడమంటున్నాడు. ఒకవేళ నువ్వు మనుషులు బట్టి సంతోషపడుతున్నావేమో, లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషపడుతున్నామో, లోకంలో వాటిని గురించి చూసి నువ్వు సంతోషపడుతున్నావేమో, దయచేసి ఒకసారి ఆలోచించుకో. దావీదు గొప్ప రాజు, గొప్ప దైవజనుడు కూడా. అతను దేవుని పట్ల ఎంతో మమకారం కలిగి సంతోషంతో ఈ మాట చెప్తున్నాడు, యెహోవాను బట్టి సంతోషపడం. అవును, ఈ లోకంలో ఉన్న ఏది కూడా నీకు నాకు సంతోషం ఇవ్వలేదు, ఆనందం ఇవ్వలేదు. ప్రేమంటోలారా, మనం తీసుకునే ఆహారం కానీ, మనం చేసే పనులు కానీ, డ్యూటీలు కానీ, ఇంకా లేక మన భార్య, మన పిల్లల, లేక మన భర్త, మన కుటుంబంలో ఉన్నట్టు ఎవరి ద్వారా కూడా సంతోషం రాదు. ఒకవేళ సంతోషం వచ్చినా కూడా అది తాత్కాలికమైన సంతోషమే. ఆ క్షణం సంతోషమే. ఆ క్షణం మనకు సంతోషం ఉంటుంది, ఆ తర్వాత మనకు సంతోషం ఉండదు. ఏదన్నా నువ్వు తీసుకోవాలని కూడా తీసుకుంటే, మత్తు పదార్థాలు నువ్వు తీసుకున్నప్పుడు వాటి వల్ల నీకు సంతోషం ఉంటుందేమో అనుకుంటున్నావేమో, వాటి వల్ల నీకు సంతోషం ఉండదు. తినకూడదు తినేసి చేయకూడదు చేస్తే వాటి వల్ల నువ్వు సంతోషపడుతున్నావేమో అనుకుంటున్నావేమో, వాటి వల్ల సంతోషం లేదు. అయితే దావీదు కూడా ఆయన జీవితంలో అనేకమైనటిని అనుభవించాడు, కానీ వాటి వల్ల సంతోషం లేదు, ఆనందం లేదు. అయితే ఒకటి అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎప్పుడైతే నువ్వు యెహోవాను బట్టి సంతోషపడతావో అప్పుడు నీ హృదయంలో వాంఛలు, నీ హృదయంలో అంటే కోరికలు, నీ హృదయంలో ఉద్దేశాలు, నీలో ఉన్న ఎన్నో కూడా ఏమవుతాయంటే సఫలమవుతాయి. ఆయన సహాయమో చేస్తాడు. నీ జీవిత కాలం అంతా కూడా మరి దేవుని బట్టి సంతోషపడుతుంటావు, ఆనందపడుతుంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు. నువ్వే కాదు, నీ కుటుంబం అంతా కూడా నీ బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి మనం ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్యమైన వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఉదయకాలంలో దర్శిస్తున్నాడు, స్పందిస్తున్నాడు. ప్రేమంటి వాళ్ళారా, సంతోషం లేదా, ఆనందం లేదా, సమాధానం లేదా? దేవుని దగ్గర దేవుడు నీకు సంతోషాన్ని, సమాధానాన్ని నీకు దేవుడు ఇవ్వడానికి పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువు ఆయన రిక్తుడుగై ఈ భూలోకంలోనికి వచ్చి ఏమీ లేనట్టు వాడై నిన్ను నన్ను సంతోషపరచాలని, నిన్ను నన్ను గొప్ప చేయాలని, నిన్ను నన్ను ధనవంతునిగా చేయాలని యేసు ప్రభువారు దరిద్రుడుగా వచ్చాడు, దరిద్రుడయ్యాడు. కాబట్టి ప్రేమటోలారా, ఒకసారి మనం ఆలోచించుకో. యెహోవాను బట్టి సంతోషపడు, యెహోవాను బట్టి సంతోషపడు. ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఉదయకాలంలో సంతోషిస్తాం.
తల వంచండి, కళ్ళు మూసుకొని మీరున్న స్థలంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం యేసయ్యా. మరి ఉదయకాల సమయంలో యెహోవాను బట్టి సంతోషించమని చెప్పి ఆయన హృదయ వాంఛలు తీరుస్తానని చెప్పి ఈ ఉదయకాలంలో మాతో స్పష్టంగా నువ్వు మాట్లాడినందుకు వందనాలు. నీ ప్రియులందరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.